ఆదిలాబాద్ అభివృద్ధి తమ లక్ష్యమని అందుకోసం కష్టపడే ప్రతి ఒక్కరికి తమ సహాయ సహకారాలు ఉంటాయని కేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. పట్టణంలోని డైట్ కాలేజీ గ్రౌండ్లో సనాతన హిందూ ఉత్సవ సమితి కేఎస్ఆర్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన విజయదశమి వేడుకలకు ఆయన సతీమణి కంది మౌనా శ్రీనివాసరెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేద పండితుల శాస్త్రోక్త పూజల మధ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తన సందేశంలో పెద్ద ఎత్తున విజయవంతంగా వేడుకలు నిర్వహించారని, సనాతన హిందూ ఉత్సవ సమితిని అభినందిస్తూ మున్ముందు జరపబోయే కార్యక్రమాలకు కూడా తన సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. అంతా కలిసి ఆదిలాబాద్ అభివృద్ధికి పాటుపడదామన్నారు. ఆదిలాబాద్ చాలా ప్రశాంతమైన ప్రాంతమని, ఇటీవలే కొందరు దుశ్చర్యల కారణంగా ప్రశాంతతకు భంగం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మన ఆదిలాబాద్ పట్టణ ప్రజలు చూస్తూ ఉంటే ఏదైతే కలిగిందో మా మనస్ఫూర్తిగా ఉద్దేశిస్తున్నాం. ఇలాగే మీ అన్నదమ్మాలు, మీ ప్రేమాభిమానాలు ఇలాగే ఎప్పుడు మా సనాతన హిందూ ఉత్సవ సమితి మీద ఉండాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ ఆదిలాబాద్ మా అక్క చెల్లెలకు, మా అన్నదమ్ములకు, మా చిన్నమ్మలకు, పెద్దమ్మలకు, మా కాకలకు అందరికీ దసరా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్న మనస్ఫూర్తిగా. సనాతన హిందూ ఉత్సవ సమితి వాళ్ళెంత కష్టజీవులు, వారి యొక్క పనితనం గొప్ప. ఈ దాదాపుగా ఈ వారం రోజులు వాళ్ళు ఎవరు కూడా నిద్రపోయినట్టు నాకు తెలియదు. ఒక మంచి చేయాలంటే ఎంత పరమశివుడు తన గరళంలా కంఠంలా విషయాన్ని దాచుకున్నట్టుగా, పాపం విషయాన్ని మింగినట్టుగా ప్రమోద్ ఖత్రి గారు కానీ, కందుల రవీందర్ గారు కానీ, వాళ్ళ బృందం అంతా కూడా, వారి బృందాన్ని నేను చదువుతాను. దే డిజర్వ్ సో మచ్ రెస్పెక్ట్ ఫర్ దేర్ హార్డ్ వర్క్. గట్టిగా వీరందరికీ చప్పట్లు కొట్టండి. అందరూ వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసిందో ఈ వారం రోజులల్లా. ఈ చప్పట్లు సరిపోవు, గట్టిగా నేను కూడా మీతో పెడతా ఉన్నా. ఒక మంచి పని చేయాలంటే ఇన్ని కష్టాల. పాపం వాళ్ళు బతుకమ్మ ఉత్సవాలు చేసుకుంటా ఉంటే వాళ్ళ మీద దాడులు చేపించేది ఎవరు కూడా మీకు తెలుసు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మా చిన్నమ్మలు, పెద్దమ్మలు, సార్ మీరు న్యాయం చెప్పాలా, మనం ఎవరినైతే పరమ పూజ్యులని పూజించినమో ఆ పీఠాధిపతి గారు కూడా దాడులకు తెగిపడడం, వారు కూడా ఉసుకోమని మనుషుల్ని ఉసిగొల్పడం, ఇది భావ్యమా? ఇది మన హైందవ సాంప్రదాయానికి, మన హైందవ సమాజానికి మంచి చేస్తుందా? చాలా బాధ అనిపించింది. వాళ్ళ ప్రమోద్ ఖత్రి గారు ఈరోజు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారంటే, మంచి మనుషులు సమాజానికి మేలు చేసే వాళ్ళ కళ్ళనీళ్ళు అరిష్టం మన సమాజానికి. ధర్మరాజుని మీకు గుర్తుందో లేదో, ధర్మరాజుకి పాచికలు విసిరేసి తన మొదటికి తలిగితే మంచి వాళ్ళ రక్తం చిందకూడదు అని మనం మహాభారతంలో చదివినాం. అట్లనే మంచి వాళ్ళ కష్టజీవుల కన్నీళ్లు మన ఆదిలాబాద్ సమాజానికి మంచిది కాదు. సంబంధం లేనట్టుగా వ్యవహరణ ఇది మంచిది కాదు మన ఆదిలాబాద్ సమాజానికి. అందరం కలిసిమెలిసి కార్యక్రమాలు చేసుకుందాం, మంచిగా చేసుకుందాం. అలాయి బలాయి దసరా రోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, భేద భావాలని పక్కన పెట్టి మనం దసరా రోజు బంగారం పెట్టి కాళ్ళు మొక్కుతాం, మన ఆయుష్ పెరుగుతుందని. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే మన ఆయుష్ పెరుగుతుంది, మనకి మంచి జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో